అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి జోరు మీదున్న ఆప్ ఆయా వర్గాల ఓటర్లకు పలు హామీలిస్తోంది. తాజాగా అర్చకులకు ఆప్ వరాలు కురిపించింది. ఢిల్లీ ప్రజల మద్దతును మరోసారి కూడగట్టుకునేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంక్షేమ మంత్రం జపిస్తున్నారు. మహిళలు, ఆటో డ్రైవర్లు, అర్చకులు, వృద్ధులను ఆకట్టుకునేందుకు కేజ్రీవాల్ పలు హామీలను ఇవ్వడం ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించేందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడం ద్వారా ప్రజల్లో తన విశ్వసనీయతను నిరూపించుకునేందుకు కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ నిక్కావు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానంగా ప్రజల్లో విశ్వసనీయతను నిరూపించుకుని అధికారంలోకి రావడంతో పాటు బీజేపీని మళ్లీ ఓడించేందుకు ఆప్ అధినేత ఎన్నో రకాల వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా వర్గాలకు వరాలు ప్రకటిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే మహిళలు, వృద్ధులు, ఆటో డ్రైవర్లకు పలు హామీలిచ్చిన కేజ్రీవాల్ తాజాగా ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. తాము అధికారంలోకి వస్తే పూజారులు, గ్రంథీలకు నెలకు 18,000 గౌరవ వేతనంగా అందజేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వారు మన ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, నిస్వార్థంగా సేవ చేస్తున్నారంటూ వారిని కొనియాడారు. కానీ దురదృష్టవశాత్తు వారి ఆర్థిక స్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే వారికి గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే వృద్ధుల కోసం సంజీవని స్కీమ్, మహిళా సమాన్ యోజన కింద 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెల 2,100 రూపాయల ఆర్థిక సాయం, ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని హామీలు ఇవ్వగా, ఇప్పుడు అర్చకులకు గౌరవ వేతనం ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మొత్తంగా ఢిల్లీలోని కీలక వర్గాల ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకే కేజ్రీవాల్ సంక్షేమ మంత్రం జపిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రకటించిన ఆప్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కేజ్రీవాల్కు సవాల్తో కూడుకున్నవే. ఎందుకంటే కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు లిక్కర్ స్కామ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజల్లో తమ విశ్వసనీయతను నిరూపించుకున్నాకే మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపడతానంటూ కేజ్రీవాల్ శపథం చేశారు. అందుకే ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం కేజ్రీవాల్కు చాలా కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంటుందనే అంచనాలు ఉన్నాయి. అయితే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఈసారి వేరువేరుగానే పోటీ చేస్తున్నాయి. దీంతో విపక్ష కూటమిలో చీలిక కూడా తమకు ప్రయోజనం చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుతో తమకు పెద్దగా నష్టం ఉండదనే అభిప్రాయంలో ఆప్ ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గత కొంతకాలంగా బలహీనపడుతూ వస్తోంది. అందుకే ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి ప్రజల్లో తమ విశ్వసనీయతను నిరూపించుకోవడంతో పాటు బీజేపీకి మళ్లీ షాక్ ఇవ్వాలనేది కేజ్రీవాల్ యోచన. అందుకే ఢిల్లీలోని కీలక వర్గాలకు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ వారి మద్దతును కూడగట్టుకునే యత్నం చేస్తున్నారు కేజ్రీవాల్. అయితే ఈసారి ఢిల్లీలో తీవ్ర స్థాయికి చేరిన వాయు కాలుష్యం, రాజధానిలో పెరిగిన నేరాల ప్రభావం సహా పలు అంశాలు ఈ ఎన్నికల్లో కీలక అంశాలుగా మారాయి. మరోవైపు ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను సంక్షేమ మంత్రంతో ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేజ్రీవాల్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది చూడాలి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షేమ మంత్రాన్ని చెప్పిస్తోంది. ఢిల్లీ ఓటర్లు ఈసారి కూడా ఆప్కే పట్టం కడతారో లేక మార్పును కోరుకుంటారో చూడాలి మరి.